ముందు చూపు లేని 3 చేపలు. ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. ఒక సంవత్సరం వానలు పడక చెరువు బాగా ఎండిపోయింది. అప్పుడు నీరు బాగా తగ్గింది. అది గ్రహించి మొదటి చేప మిగిలిన 2 చేపలతో, స్నేహితులారా, వానలు లేక మన చెరువు రోజు రోజుకి ఎండిపోతుంది. జాలరులు వచ్చి మనని పట్టేసే ప్రమాదం కూడా ఉంది. కనుక మనం మరో చెరువుకి ఈ సన్న నీటి మార్గం ద్వారా వెళ్ళిపోదాం రండి అని పిలిచింది ఆ 2 చేపలని. అప్పుడు ఆ 2 చేపలు ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే పారిపోవటం ఎందుకు, అంతగా అపాయం వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకున్నాయి ఆ 2 చేపలు. నేను ఈ చెరువులోనే పుట్టాను, ఏది ఏమైనా ఇక్కడ నుంచి కదిలేది లేదు అని ముండికేశాయి ఆ 2 చేపలు. ఇంకా వీళ్ళతో కుదరదని మొదటి చేప గబగబా ఈదుకుంటూ మరో చెరువులోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి జాలరులు వచ్చి వల వేసి చేపల్ని పట్టేశారు. వలలో చిక్కిన చేపలలో బతికి ఉన్న వాటిని తన బుట్టలో వేసుకున్నాడు. కదలకుండా ఉన్న చనిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అది గమనించిన ఆ 2 చేపలు తేలేసి కదలక ఉండిపోయినది. అది చూసి జాలర చేప చచ్చిపోయిందనుకొని చెరువు గట్టున వదిలేశాడు. నెమ్మదిగా అది ఎలాగో చెరువులో చేరి బతికిపోయింది. మందబుద్ధి మటుకు మూడవ చేప మటుకు ఏమీ తోచక జాలరి చేతిలో చిక్కి చచ్చిపోయింది. ఇక్కడ నీతి ఏమిటంటే ముందు చూపుతో మిత్రులు చెప్పే మాట వినాలి. అంటే మన ముందు చూపు అనేది మనందరికీ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.